హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను మీ మిషన్ టీచర్ దుర్గా బానేని. ఈరోజు మనం ఫ్రంట్ పార్ట్ ఎలా తీయాలన్నది నేను చెప్తానండి ఈ వీడియోలో. మనము ఇందాక వీడియోలో హ్యాండ్స్ తీసాం కదండి. హ్యాండ్స్ ఏ ప్రక్కన అయితే తీసామో అదే పక్క మూలన ఈ ఫ్రంట్ పార్ట్ వేసుకోవాలండి. చాలామంది ఫ్రంట్ పార్ట్ అలా ఇలా 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 వేస్తారండి. అలా ఇలా కాదండి. అలా ఇలా కాకుండా మనం ఈజీగా మనకు రావాలంటే మన హ్యాండ్స్ ఎక్కడైతే తీసామో అదే మూల మీద మనము ఫ్రంట్ బ్యాక్ పార్ట్ పెట్టుకుని మనము ఇక్కడ ఇది ఎంత ఫోల్డ్ చేయాలన్నది మీకు ఇప్పుడు నేను చెప్తానండి ఈ వీడియోలో. ఇగో చూడండి, మన క్రాస్ బెల్ట్ ఇది బ్లౌజ్కి వచ్చి క్రాస్ బెల్ట్ వచ్చి 2.5 ఉందండి. 2.5 అంటే 3 పెట్టుకోవాలండి ఖర్చులతోటి. ఇటు పక్కన 2 ఉందండి. 2 అంటే 2.5 పెట్టుకోవాలండి. ఇదిగో చూడండి, ఇప్పుడు మనం ఇది 2.5 పెడుతున్నామండి. 2.5 పెడుతున్నాను. ఇక్కడ కూడా 2.5 పెట్టాము. మన కటింగ్లో మనం వేసుకునే డ్రాయింగ్లో దాని షేప్ మనం తీసుకుందాము. ఇప్పుడు మనం చూడండి, జాగ్రత్తగా పెట్టండి. మళ్ళీ అటు ఇటు కదిపితే ఇది అవుతుంది, డ్రాయింగ్ పాడవుతుందండి. చూడండి, ఇది సంఖ అయితే నార్మల్గానే మనం గీసేసుకోవచ్చు. తర్వాత ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ కూడా మనం 2.5 తీసుకున్నాం కదా. 2.5 తీసుకున్నాక 2.5 కాడికి కరెక్ట్గా మార్కింగ్ స్కేల్తో వేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి మనం 6 పెట్టుకుందామండి. 6 అదండి. ఓకేనండి, ఇదండి అసలు బ్లౌజ్ వచ్చి డ్రాయింగ్. మనం ఇక్కడి నుంచి మనకి ఇక్కడికి వచ్చి చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ చూడండి, ఈ ఎదర షేపు ఈ మార్కింగ్ అవి ఎలా పెడతారో ఏంటో అని అనేసి అనుకుంటారో. చూడండి, నేను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చి 5 పెట్టానండి. 5 పెట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి 2 పెట్టుకున్నాను. ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ 3. చూడండి, దీనికి